హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మహిత అఫీషియల్ 28. ఈరోజు అయితే నేను మళ్ళీ ఇంకొక కొత్త బ్లాగ్ అయితే చేస్తున్నాను. నా థంబ్నెయిల్ చూసి మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది అసలు నేను ఏం చేస్తున్నాను అనేది. నేనైతే మోతీచూర్ లాడు అయితే చేస్తున్నాను. మోతీచూర్ లాడు చేసుకోవడానికి ఎక్కువ ఐటమ్స్ అక్కర్లేదు. మనకు కావాల్సింది 1 కప్ ఆఫ్ శనగపిండి అండ్ 1 కప్ ఆఫ్ పంచదార, 1 కప్ ఆఫ్ వాటర్. మనం ఎంత క్వాంటిటీ అయితే తీసుకుంటామో అంతే క్వాంటిటీతో షుగర్ ఇంకా వాటర్ కూడా తీసుకోవాలి. నేనైతే 1 కప్ ఆఫ్ శనగపిండి తీసుకుంటున్నాను కాబట్టి 1 కప్ ఆఫ్ షుగర్ అండ్ 1 కప్ ఆఫ్ వాటర్ తీసుకుంటున్నాను. సో 2 కప్స్ అయితే 2 కప్స్, 3 కప్స్ అయితే 3 కప్స్. మనకి ఎన్ని చేసుకోవాలి అనిపిస్తే అంత క్వాంటిటీ అయితే తీసుకోవాలి. ఫస్ట్ నేనైతే 1 కప్ ఆఫ్ శనగపిండి తీసుకొని ఒక బౌల్లో అయితే వేసుకున్నాను. అండ్ అదే కప్పుతో షుగర్ కూడా తీసుకున్నాను. షుగర్ కన్నా ముందు ఫస్ట్ అయితే నేను ఏ కప్తో అయితే తీసుకున్నానో శనగపిండి అదే కప్తో వాటర్ తీసుకున్నాను. సేమ్ క్వాంటిటీ ఆఫ్ వాటర్తో మనం శనగపిండి అయితే బాగా కలుపుకోవాలి. ఫస్ట్ అయితే నేను హ్యాండ్తో కలిపాను, బట్ నాకు హ్యాండ్తో కలపడానికి అవ్వలేదు. ఆ తర్వాత గరిట అయితే తీసుకొచ్చాను. చిన్న చిన్న ఉండల్లా అయితే ఉండిపోతుంది. అలా ఉండకుండా ఇక్కడ చూసారు కదా ఎంత పలుచగా వచ్చిందో, సో అలా వచ్చినంత వరకు మనం మిక్స్ చేసుకోవాలి. మనం ఏదైతే మిక్చర్ని కలుపుకున్నామో అదైతే ఇప్పుడు మనం అట్లలో వేసుకోవాలి. ఎందుకంటే అది మనం పౌడర్లో గ్రైండ్ చేసుకోవాలి. ఫస్ట్ మనం అయితే ఆయిల్ పెట్టుకోవాలి స్టవ్ మీద. అది బాగా మరిగినంత వరకు వెయిట్ చేయాలి. బాగా మరిగిన తర్వాత మనం ఏదైతే కలుపుకున్న మిక్చర్ పక్కన పెట్టుకున్నామో దాంతో చిన్న చిన్న అట్లు అయితే వేసుకోవాలి. అలా వేసిన వాటిని పక్కన పెట్టుకోవాలి. ఇంకా అలా నా దగ్గర ఉన్న మిక్చర్ మొత్తం అయినంత వరకు నేను అట్లయితే వేసాను. అవి అయిన తర్వాత చల్లారినంత వరకు ఒక 5 మినిట్స్ అయితే వెయిట్ చేయాలి. వెయిట్ చేసిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే నేను ఈ మిక్చర్ పెట్టాను, బట్ అదైతే వర్క్ చేయలేదు. సో నేను ఎప్పుడు యూజ్ చేసిన మిక్చరే పెట్టాను. మనం ఏవైతే అట్లలో వేసుకున్నామో అవి చిన్న చిన్న పీసెస్ చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. అది బాగా గ్రైండ్ చేసుకొని ఒక ప్లేట్లో అయితే తీసుకోవాలి. నేనైతే తక్కువ క్వాంటిటీయే తీసుకున్నాను, బట్ ఎందుకంటే ఇది నేను ఫస్ట్ టైం అయితే చేస్తున్నాను. ఎలా వస్తుందో అనేది తెలీదు. ట్రై చేయడం అయితే ట్రై చేశాను. లాస్ట్లో చెప్తాను అసలు ఎలా వచ్చింది ఏంటి అనేది. ఫస్ట్ అయితే నేను గ్రైండ్ చేసుకున్నాను. నేను చాలా తక్కువ క్వాంటిటీ అయితే తీసుకున్నాను. ఎందుకంటే అది జ్యూస్ మిక్చర్ కాబట్టి అంతగా అవ్వలేదు. సో మీ దగ్గర నార్మల్ మిక్చర్ ఉంటే అది యూజ్ చేసుకోవచ్చు గ్రైండ్ చేయడానికి. ఇంకా మిక్చర్ అయితే రెడీ అయిపోయింది. అదంతా నేను పక్కన పెట్టుకున్నాక నేను పాకం అయితే రెడీ చేసుకున్నాను. పాకం రెడీ చేయడానికి ఏం అక్కర్లేదు. మనం ఏ కప్తో అయితే శనగపిండి తీసుకున్నామో అదే కప్ ఆఫ్ క్వాంటిటీతో మనం 1 కప్ ఆఫ్ షుగర్ తీసుకోవాలి. అండ్ ఇంకా అదే కప్తో వాటర్ అయితే తీసుకోవాలి. నేను ముందే చెప్పాను కదా సేమ్ క్వాంటిటీతో మనం అయితే తీసుకోవాలి అని చెప్పి. ఇంక ఇదైతే పూర్తి అయిపోయింది. ఇది ఒక ప్లేట్లో పెట్టుకొని సైడ్కి పెట్టుకొని ఇంకా పాకం రెడీ చేయడానికి అయితే వెళ్ళిపోయాను. చూసారు కదా నేనైతే 1 కప్ ఆఫ్ షుగర్ తీసుకున్నాను. ఇంకా 1 కప్ ఆఫ్ వాటర్ కూడా తీసుకున్నాను. ఈ రెండు బాగా మరిగినంత వరకు అయితే వెయిట్ చేయాలి. మరీ పాకం గట్టిగా కాకుండా ఇంకా మెత్తగా కాకుండా బాగా వచ్చేలా చూసుకోవాలి. నాకు పాకం చూడడం రాదు. సో నేనైతే మా మమ్మీకి అడిగాను పాకం వచ్చిందా రాలేదా అని చెప్పి. మా మమ్మీ అయితే చూసి చెప్పారు పాకం వచ్చిందని చెప్పి. ఇంకా పాకం వచ్చిన తర్వాత నేను కొంచెం ఫుడ్ కలర్ అయితే యాడ్ చేసుకున్నాను కలర్ కోసం. మీకు ఇష్టం ఉంటే యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే మానేయచ్చు. అండ్ ఇంకా పాకం వచ్చింది. మా మమ్మీ అయితే ఆ పౌడర్ మనం ఏదైతే గ్రైండ్ చేసుకున్నామో అది అందులో వేయమన్నారు. మా మమ్మీ తిప్పుతూ ఉంటే నేనైతే గ్రైండ్ చేసుకునేది అందులో వేసాను. అది బాగా దగ్గరకు అయినంత వరకు మనమైతే వెయిట్ చేయాలి. అది దగ్గరకు అయ్యే ముందు మనం కొంచెం నెయ్యి వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. బాగా దగ్గరకు అయినంత వరకు వెయిట్ చేసాము. అదంతా అయిన తర్వాత అందులో అయితే దోసపప్పు వేసుకోవాలి. మా దగ్గర అయితే దోసపప్పు అవైలబుల్గా లేదు. సో నేనైతే జీడిపప్పు అయితే వేసుకున్నాను కొంచెం. మిగిలిన జీడిపప్పు నేను గార్నిషింగ్ చేయడానికి అని చెప్పి ఉంచుకున్నాను. ఇంకా ఫైనల్లీ అది అయితే అయిపోయింది. ఇంకా మా మమ్మీ అయితే తీసుకొని వచ్చారు. అది తీసుకొని వచ్చి ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నాము.
అది మొత్తం మిక్స్చర్ ప్లేట్‌లోకి తీసుకున్నాము. అది చాలా వేడిగా ఉంది. సో, వేడిగా ఉన్నప్పుడు మనం ఏం చేయలేము గాబట్టి, అది చల్లారిన తర్వాత కొంచెం లైట్‌గా వేడిగా ఉన్న టైంలోనే మనం ఉండలైతే చేసుకోవాలి. బాగా వేడిగా ఉన్నప్పుడు కాకుండా కొంచెం చల్లారాక, గోరువెచ్చగా ఉన్నప్పుడు ఉండలైతే చేసుకోవాలి. ఆ టైంలో అను, అక్షయ్ అయితే వచ్చారు. ఫస్ట్ అయితే వాళ్ళే టేస్ట్ చూసారు నా స్వీట్‌ని. వాళ్ళకి అయితే చాలా బాగా నచ్చింది స్వీట్. సో, నేనైతే అవి మొత్తం చిన్న ఉండలుగా అయితే చేశాను. చిన్న ఉండలుగా నియర్లీ ఒక 15 వచ్చి ఉంటాయి. వచ్చింది. నేనైతే ఫస్ట్ టైమ్ ట్రై చేశాను. చాలా అంటే చాలా వచ్చింది. ఇంగ్రీడియెంట్స్ కూడా చాలా తక్కువే. మీరు కూడా ట్రై చేయొచ్చు. చాలా అంటే చాలా వస్తది. కానీ క్వాంటిటీ అయితే ఈక్వల్‌గా తీసుకోవాలి. సో, నేను అలా అయితే చిన్న ఉండలు నేనొక్కదాన్నే చేశాను. అది మొత్తం అయిపోయిన తర్వాత పైన గార్నిషింగ్‌గా ఇందాక పెట్టిన జీడిపప్పు అయితే ఉంది కదా! అది నేను దాని పైన అయితే పెట్టాను. నా చెయ్యి అయితే కాలిపోతుంది అసల చేసేటప్పుడు. చాలా అంటే చాలా వేడిగా ఉంది. నేను వేడిగా ఉంటే అసలు దేన్ని నేను టచ్ కూడా చేయలేను. చిన్నప్పటి నుంచి నాకు అదొక అలవాటు. ఈవెన్ నేను వేడిగా వాటర్ ఉన్నా సరే అస్సలు తాగలేను. గోరువెచ్చగా చాలా అంటే చాలా చల్లగా ఉండాలి. సో, ఫైనల్లీ మన స్వీట్ అయితే మొత్తం రెడీ అయితే అయిపోయింది. ఇంక నేను ఇవ్వడం మాత్రమే. టేస్ట్ కోసం ఇంకెవరికైనా ఇవ్వాలి. ఫస్ట్ అయితే అను, అక్షు టేస్ట్ చేసేసారు. ఆ తర్వాత నేనైతే మమ్మీకి ఇద్దామనుకున్నాను. మా డ్యాడీకైతే తీసుకెళ్ళి ఇచ్చాను. బట్ డ్యాడీ అయితే స్వీట్ తినలేదు. తర్వాత మమ్మీ ఇచ్చారంట స్వీట్ తినడానికి. సో, డ్యాడీ అయితే స్వీట్ తినేసాక ఎలా ఉన్నది అని చెప్పలేదు. బట్ ఎలా రెడీ చేశారో అని అడిగారు. మమ్మీ కూడా స్వీట్ తిన్నారు. అండ్ నేను ఇంకా పిన్ని వాళ్ళకి కూడా ఇచ్చాను స్వీట్. వాళ్ళందరికీ కూడా స్వీట్ చాలా అంటే చాలా నచ్చింది. వాళ్ళు కూడా నాకు మంచి కాంప్లిమెంట్స్ అయితే ఇచ్చారు. చేశావు అని చెప్పి. ఇంకా ఫైనల్లీ స్వీట్ అయితే రెడీ అయిపోయింది. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నా. ఫస్ట్ టైమ్ నేను ట్రై చేశా. మంచిగా వచ్చింది. ఇంకా అంతే గాయ్స్ బాయ్. నేను ఈ స్వీట్‌నయితే నానమ్మకైతే ఇచ్చాను. చూడండి. నానమ్మది వీడియో మాత్రమే నేను క్లిప్ తీసుకున్నాను. ఇంకా మిగిలిన వాళ్ళకి ఇచ్చేటప్పుడైతే నేను ఎటువంటి వీడియో క్లిప్ ఏం చేయలేదు. ఇంకా అక్కడ నానమ్మకి ఇచ్చే ముందు లాడూ చేసినప్పుడు చాక్లెట్ మౌల్డ్‌లో అయితే నేను ఒక చిన్న పీస్ అయితే మిగిలిపోయింది. అది నేను ఆ షేప్‌లో తీద్దామనుకున్నాను. షేప్ కూడా బానే వచ్చింది. పర్లేదు. ఆ షేప్‌ది కూడా ఫస్ట్ అయితే అక్షు వచ్చి తీసుకొనెళ్ళిపోయింది. అక్షుకైతే స్వీట్ చాలా అంటే చాలా నచ్చింది. ఇంకా మమ్మీ అయితే అక్క వాళ్ళకి కూడా ఇచ్చింది. ఫైనల్లీ స్వీట్ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ కూడా చేసేసారు. నేను ఆల్రెడీ చెప్పాను గదా! నానమ్మకి ఇచ్చానని జెప్పి. సో, గాయ్స్ నానమ్మకి ఇచ్చేటప్పుడు అక్షు కూడా తీసుకుంది. ఓకే గాయ్స్ ఈ వీడియో అయితే మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయండి. బాయ్ గాయ్స్.